Hi, hope everybody is waiting for 31st December 2024 and waiting for a grand welcome 2025. Hope all is well. నేను ఇంతకుముందు ఎక్కడో చెప్పినట్టు సంవత్సరం మొత్తం 365 days పేజెస్ తిరుగుతూనే ఉంటాయి, ఆటోమేటిక్గా తిప్పుతూనే ఉంటాం. బట్ 2024 నుంచి 2025 వెళ్ళినప్పుడు ఆగి ఆలోచించి పేజ్ తిప్పండి. ఎందుకంటే మన లైఫ్లో మనం ఎలా ఉన్నాం అని చెప్పి ఆలోచించుకోవడానికి అదొక అవకాశం. 2024లో మనం చేసిన మిస్టేక్స్ ఏంటి, మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, మన రీచ్ అయిన గోల్స్ ఏంటి, మనకున్న టార్గెట్స్ ఏంటి, మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పి 2024 డిసెంబర్ లాస్ట్ వీక్లో అనలైజ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి ఒక ప్రోగ్రెస్ కిక్ స్టార్ట్ దొరుకుతుంది. 2024లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ మిస్టేక్స్ చేసాము, ఇక్కడ మన పెర్ఫార్మెన్స్ బాగాలేదు, ఇంప్రూవ్ చేసుకోవాలి. 2025లో మనకు ఒక కిక్ స్టార్ట్ దొరుకుతుంది. సో కాబట్టి కొంచెం కూర్చొని ఆలోచించి గ్యాప్ ఇచ్చి నువ్వు కానీ ప్లాన్ చేసుకుంటే విల్ హ్యావ్ ఎ గుడ్ కిక్ స్టార్ట్ ఇన్ 2025. అసలు లైఫ్కి మెజర్మెంట్ ఉంటుందా? చాలామంది అనలైజ్ చేస్తారు. లైఫ్కి మెజర్మెంట్ ఏంటి, హ్యాపీనెస్కి మెజర్మెంట్ ఏంటి? నువ్వు ఆనందిస్తే చాలు, దట్ ఈస్ వాట్ మెజర్మెంట్. లైఫ్కి కానీ సక్సెస్కి కానీ హ్యాపీనెస్ కానీ మెజర్మెంట్ ఏంటి? నువ్వు ఆనందంగా ఉంటే అదే మెజర్మెంట్. నువ్వు ఒక సినిమా చూసావు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యావు, అది మెజర్మెంట్. ఒకటి ఏదో స్పోర్ట్స్లో పెర్ఫామ్ చేశాడు, గోల్డ్ మెడల్ వచ్చింది, అది వాడి హ్యాపీనెస్ మెజర్మెంట్. వాడు ఒక మంచి బుక్ చదివాడు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, అది వాడి హ్యాపీనెస్ మెజర్మెంట్. సో నీ హ్యాపీనెస్ మెజర్మెంట్ నీ గ్రోత్కి హెల్ప్ చేస్తుందా? నువ్వు ఏదైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అది నీ గ్రోత్కి హెల్ప్ చేస్తుందా? నువ్వు హ్యాపీగా ఫీల్ అయిన దాన్ని బట్టి నీకు ఎకనామికల్గా అయినా వాల్యూ అయినా యాడ్ అయిందా? నీ లైఫ్ అయినా ఇంప్రూవ్మెంట్ అయిందా? నీ జాబ్కి ప్రొఫెషనల్ స్కిల్స్కి అయినా యాడ్ అయ్యిందా? నీ హెల్త్ అయినా బాగుపడిందా? నువ్వు హ్యాపీగా ఉన్న ఇండికేటర్ అనేది నీ పర్సనల్ లైఫ్కి, నీ ప్రొఫెషనల్ లైఫ్కి, నీ ఎకనామికల్ లైఫ్కి, నీ హెల్త్ లైఫ్కి ఏ బెనిఫిట్ ఇవ్వనప్పుడు దాన్ని హ్యాపీ అంటామా? రోజంతా కూర్చొని మూవీ చూసి వెబ్ సిరీస్ చూసి చాలా హ్యాపీగా ఉంటుంది, బట్ ఈ హ్యాపీనెస్ ఈ 4 పిల్లర్స్కి యాడ్ అవ్వట్లే. నా పర్సనల్ లైఫ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ అవుతుందా? నా ప్రొఫెషనల్ లైఫ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ అవుతుందా? నా ఎకనామికల్ లైఫ్ అయినా ఇంప్రూవ్మెంట్ అవుతుందా? నా హెల్త్ అయినా ఇంప్రూవ్మెంట్ అవుతుందా? అంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే యాక్టివిటీ అయితే సరే ఈ 4 పిల్లర్స్ని ఇంప్రూవ్ చేయాలి, ఇండికేటర్స్ని. ప్రపంచంలో మేధావులందరూ కలిసి లైఫ్ అంటే ఏంటి అని చెప్పంటే 4 పిల్లర్స్ అని చెప్పారు. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఎకనామికల్ లైఫ్, హెల్త్ లైఫ్ అని చెప్పి. అంటే నువ్వు చేసే యాక్టివిటీ ఏదైనా సరే ఈ 4 ఇండికేటర్స్ని, పారామీటర్స్ని పెంచకపోతే అది వేస్ట్. నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నా, నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తున్నా సరే, వాట్సాప్లో కంటిన్యూస్గా లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటాం వల్ల ఈ 4 పారామీటర్స్ ఇండికేటర్ అని పెరుగుతుందా? నువ్వు హ్యాపీగా ఉంటావు, కానీ ఈ 4 పారామీటర్స్ ఇండికేటర్ పెరిగినంత వరకు దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్. సో ఈ ప్రపంచంలో మేధావులందరూ చెప్పినట్టు, అంటే ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ మనకు అవుట్పుట్ రాదు. యూ నేమ్ ఇట్ ఎనీ స్పీకర్, యూ నేమ్ ఇట్ ఎనీ ఇండివిజువల్, యూ నేమ్ ఇట్ ఎనీ ఎంటర్ప్రినర్, యూ నేమ్ ఇట్ ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్, these all guys will check these 4 parameters: personal life, professional life, economical life and health life. ఈ 4 ఇండికేటర్స్ని చెక్ చేసుకుంటారు. పర్సనల్ లైఫ్లో రిలేషన్స్ ఎలాగ ఉన్నాయి, ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, సొసైటీ కానీ రిలేషన్స్ ఎలాగ ఉన్నాయి. సో ఎక్కువ సమస్యలు మనకి ఈ పర్సనల్ లైఫ్లో వస్తుంటాయి. మన ఫ్యామిలీ అంతా బాగుంటే మనుషులుగా సరిపోదు, సోషల్ లైఫ్ కావాలి. ఈ సోషల్ లైఫ్లో వెళ్తున్న కొద్ది ఎక్కువ మందితో ఇంటరాక్షన్ అవుతుంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. నో చెప్పడం చేత కాకపోవడం పెద్ద మిస్టేక్ సోషల్ లైఫ్లో. మొహమాటం అనేది పెద్ద జబ్బు సోషల్ లైఫ్లో. అందరి దగ్గర మంచిగా అనిపించుకుందాం అనేది అంతకన్నా పెద్ద జబ్బు. ఇవన్నీ జబ్బులు నీకు ఉన్నప్పుడు నువ్వు సోషల్ లైఫ్లోకి వెళ్తే ఏమవుతుంది? నాశనం అయిపోతావు. గంగిరెద్దులకు ప్రతి ఒక్కదానికి తల ఊపాలి. సో ఎంత తక్కువ ఫ్రెండ్స్ ఉండి ఎంత థిక్ ఫ్రెండ్స్ ఉంటారో అది బెస్ట్. అది ఈరోజు జనరేషన్లో ఎక్కువ మంది హాయ్ బాయ్ ఫ్రెండ్స్, అంత ఎమోషనల్ కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. కాకపోతే నీ టైము ఎంత క్వాలిటీగా ఉపయోగిస్తున్నావు, నీ టైంను ఎంత బ్యూటిఫుల్గా యూస్ చేస్తావు. ఒక ఫ్రెండ్తో స్పెండ్ చేస్తే యూ షుడ్ గెట్ లాట్ ఆఫ్ పాజిటివ్నెస్, లాట్ ఆఫ్ ఎనర్జీ. లెగసీ కొట్టాలమ్మా అన్నట్టు ఉండాలి. అంతేగాని స్పెండ్ చేసిన కంటిన్యూస్గా అవర్స్ టుగెదర్ ఆడి కోసం వీడి కోసం పంచాయతీలు చెత్త చెదారం బ్రెయిన్ అంతా
పాడైపోయి తిరిగి నీకేంటి నీకేంటి అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ దిస్? నీ పర్సనల్ లైఫ్ కూల్గా ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ లిమిటెడ్ సర్కిల్. నీ లైఫ్లోకి అందరిని ఎంటర్టైన్ చేస్తాను, అందరూ వచ్చేసి ఆడేసుకుంటారు లైఫ్తో పాటు. యూ షుడ్ హ్యావ్ కాన్షియస్నెస్. నీకు నో చెప్పడం చేత కానప్పుడు, నీకు మొహమాటం ఎక్కువైనప్పుడు, నీకు అందరి దగ్గర మంచిగా ఉందా అనుకున్నప్పుడు నువ్వు డోంట్ ఎంటర్ ఇన్ టు సోషల్ లైఫ్. స్టిక్ టు యువర్ సెల్ఫ్. ఎందుకంటే సొసైటీలో ఎక్కువ మంది ఎలా ఆడేసుకుందాం చేస్తుంటారు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సొసైటీలో ఎక్కువ ఉన్నది ఏంటంటే జబ్ అండ్ ఈగోస్. నేను గొప్ప, నేను దెబ్బ, ప్రతిసారి ప్రూవ్ చేసుకోవాలి నేను గొప్ప అని చెప్పి. మనిషి అన్నాడు స్మాల్ ఆబ్జెక్ట్ ఇన్ ద బిగ్ యూనివర్స్ అనే మనుషులకి ఈగోనెస్ పోదు. ఈగోస్లో కంపారిజన్స్, ఈ దరిద్ర లైఫ్ ఉండకూడదంటే నువ్వు మెయింటైన్ స్మాల్ లైఫ్, స్మాల్ సోషల్ లైఫ్. ఇంకో విషయం గమనించలేదు, సోషల్ లైఫ్లో ఎక్కువ ఉన్నవాడికి బీపీలు షుగర్లు త్వరగా తన్నుకొచ్చేస్తాయి. ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రెషర్ క్యారీ చేస్తారు, బయటకు కనిపిస్తుంది. కానీ మీరు గమనించండి, ఎవడైతే ఎక్కువ సోషల్ లైఫ్లో ఇంటరాక్ట్ అవుతూ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ పెట్టుకుని ఎక్కువ మంది సర్కిల్ మెయింటైన్ చేస్తున్నారు, వాడికి బీపీ షుగర్లు గట్టి తన్నేస్తాయి. ఎందుకంటే లోపల చాలా భయాలు ఉంటాయి వాళ్ళకి. ఆడేమనుకుంటారు, ఈడేమనుకుంటారు, ఆ సోదంతా ఎందుకు చెప్పండి. సో పర్సనల్ లైఫ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఇట్ గివ్ ఆక్సిజన్ టు అవర్ ప్రొఫెషనల్ లైఫ్. నీ ప్రొఫెషన్ ఏంటి? నీ ప్రొఫెషన్లో నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేసినా నీ ప్రొఫెషనల్ లైఫ్లో నువ్వు ఎదగడమే కావాలి. నువ్వు ఆటో డ్రైవర్వా, నువ్వు క్యాబ్ డ్రైవర్వా, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వా, నువ్వు కంపెనీ సీఈఓ, ఎవడైనా సరే వాడి గ్రోత్ కోసమే క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. డౌన్ ద లైన్లో నీకు పారామీటర్ తెలియకపోవచ్చు, కానీ పెద్ద పెద్ద సిఎఫ్ఓస్ కానీ వాళ్ళ గ్రోత్ మైండ్ సెట్తో పనిచేస్తారు. తెల్లాలేసిన నుంచి దే హ్యావ్ ఎ టార్గెట్. నేను చాలామంది సిఈఓస్తో కూర్చున్నాను 5 years పాటు. నాకు తెలుసు, దే థింక్ ఫర్ 5 years. వాళ్ళ దగ్గర 5 years ప్లాన్ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి ఇయర్ ప్లాన్ వస్తుంది. ఆ ఇయర్కి టార్గెట్స్ వాళ్ళు ముందే ఫిక్స్ అవుతారు. ఆ టార్గెట్స్ కోసం టీం అంతా కలిసి ఆ టర్న్ ఓవర్ కోసం కష్టపడుతుంటుంది. ఆ టార్గెట్స్ కానీ రీచ్ అవ్వకపోతే దే విల్ పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ టు మీట్ ద టార్గెట్స్. టార్గెట్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్తో పనిచేస్తారు పెద్ద పెద్ద కంపెనీస్లో, పెద్ద పెద్ద సిఈఓస్ కానీ, ప్రొఫెషన్స్ కానీ. ఈవెన్ దో మన మూవీ స్టార్స్, హీరోస్ కూడా కష్టంగా పనిచేస్తారు టార్గెట్స్ కోసం. ఈసారి 500 crores, నెక్స్ట్ 1000 crores టార్గెట్ కొడదాం అని చెప్పి. ఎవ్రీబడీ ఈజ్ వర్కింగ్ ఫర్ టార్గెట్స్. నువ్వేం చేస్తున్నావు? ఈ డే కోసం పనిచేస్తావు, లేకపోతే వీకెండ్ కోసం పనిచేస్తావు. ఓకే, అంటిల్ అన్లెస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ టార్గెట్స్, యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్, యూ డోంట్ హ్యావ్ ఎనీ బిగ్ డ్రీమ్స్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్, స్టాగ్నెంట్గా ఉండిపోతావు. ఒకసారి నువ్వు స్టాగ్నెంట్గా ఉండిపోయింటే పంచాయతీలు అన్ని సోషల్ లైఫ్ అంతా వచ్చేస్తుంది దగ్గరికి. నీకేం కావాలో నీకు క్లారిటీ లేకపోతే పీపుల్ విల్ ప్లే విత్ యూ లైక్ ఎనీథింగ్. సో ప్రొఫెషనల్ లైఫ్ని పారామీటర్స్గా, ఇండికేటర్ని పెంచుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. ఎవడు వచ్చిన లేపు ఇక్కడ కూర్చోబెట్టడు. ప్రపంచంలో 90% లెజెండ్స్ కానీ, గ్రేట్ సెలబ్రిటీస్ కానీ, ఎంటర్ప్రినర్స్ కానీ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో నుంచి పైకి వచ్చారు. నీకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన 24 hours నువ్వు ఎలా యూజ్ చేస్తున్నావు నువ్వు ఎక్కడ డిసైడ్ అయిపోతుంది. నీకు ఇచ్చిన 24 hours, నీకు నాకు ప్రపంచంలో అందరికీ 24 hours, దాన్ని నువ్వు ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తున్నావు, ఏ రకంగా యూజ్ చేస్తున్నావు, దాన్ని బట్టి నువ్వు ఎక్కడ ఉంటో డిసైడ్ అయిపోతుంది. సో ప్రొఫెషనల్ లైఫ్ చాలా బాగుంటే దాని ఇంపాక్ట్ మన ఎకనామిక్ లైఫ్ మీద పడుతుంది. ఎకనామిక్స్ అండ్ డబ్బులు. ఎస్, డబ్బులు ఎంత ఎక్కువ ఉంటే అంత లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది. హ్యాపీనెస్కి డబ్బులకి మనం లింక్ పెట్టకపోయినా సరే కొరిలేటివ్గా డబ్బులు ఉంటున్న కొద్ది మంచి హ్యాపీనెస్ పెరుగుతుంటుంది. అది యూనివర్సల్ ట్రూత్, ఎవరు కాదనలేము. ఒక స్థాయి వరకు డబ్బులు ఇంపాక్ట్ పడుతుంది. ఒక కారు కొనుక్కోవడం వరకు డబ్బులు ఉండాలి. ఆ కారులో నువ్వు 10 లక్షలు పెట్టుకుంటావు, 50 లక్షలు పెట్టుకుంటావు, డిఫరెంట్ కేటగిరీ. బట్ కారు కొనుక్కునే స్థాయి వరకు ఎకనామిక్ ఇన్ఫ్లేషన్ అనేది వస్తుండాలన్నమాట. అలాగా డబ్బులు పెరుగుతున్న కొద్ది మంచి హ్యాపీనెస్ పెరుగుతుంటుంది. డబ్బులు పెరగాలి అంటే మళ్ళీ అగైన్ బ్యాక్ టు ప్రొఫెషనల్ లైఫ్. ఎకనామిక్ లైఫ్ ఏంటంటే ఎంత సంపాదించాం, ఎంత ఖర్చు పెట్టాం, ఎంత ఇన్వెస్ట్ చేసాం. నాకు సరిపోవట్లేదు, ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్ లెవెల్స్. ఇన్కమ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి నువ్వు ప్రయత్నాలు చేయట్లేదు, ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయట్లేదు, ఇన్వెస్ట్మెంట్కి అమౌంట్ ఉండదు. ఎవరి రెస్పాన్సిబిలిటీ? మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి చెప్పా, మ్యాథ్స్ బాగా టాపర్, వాడికి ఈవినింగ్ ఇప్పుడు ట్యూషన్స్ చెప్పరా, ఇన్కమ్ జనరేట్ అవుతుందంటే చాలరా లైఫ్కి ఇంకెంతకని ఎక్కువ చేయలేదు అంటాడు. ఇఫ్ యూ వాంట్ ఎడిషనల్ ఇన్కమ్ యూ షుడ్ పుట్ ఎడిషనల్ ఎఫర్ట్. ఏది ఫ్రీగా వస్తుంది ప్రపంచంలో? ఎవడు ఫ్రీగా డబ్బులు ఇస్తాడు మనకి?
దానికి నువ్వే ప్లాన్ చేసుకోవాలి. మన ఇన్కమ్లో సరిపడే దాన్ని పెంచుకోవాలి. యాక్చువల్లీ ఒక 20 years ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు, 25 years వస్తాడు, ఏదో ఆగమేఘాల మీద ఒక ఇల్లు కొనేసి ఈఎంఐ కట్టడం మొదలు పెడతాడు. లాక్ అయిపోతాడు. అక్కడ లైఫ్లో ఇంకా రిస్క్ చేయడానికి ఇష్టపడ్డు. ఇంకా జాబ్ బాగాలేదు, గ్రోత్ బాగాలేదు, లేకపోతే ఆయన తీసుకున్న డొమైన్ బాగాలేదు, డొమైన్ మార్చేద్దాం. ఇప్పుడు ఇప్పుడు ఎంఎల్ కానీ లేకపోతే ఏఐ కానీ బాగుంది, ఐ వాంట్ చేంజ్ మై డొమైన్ టు ఫ్రమ్ ఎస్ఏపీ టు ఏఐ కానీ ఎంఎల్ కానీ మార్చేద్దాం, మిషన్ లెర్నింగ్స్ అని మార్చేద్దాం అనుకుందాం. 6 months బ్రేక్ కావాలి. బ్రేక్ కావాలంటే బ్రేక్ తీసుకోవడం కావద్దు. ఆల్రెడీ ఈఎంఐస్ క్యాల్కులేట్ అవుతాయి. ఎవరు చెప్పాడు నీకు 24కి 25కి ఇల్లు కొంచెం ఈఎంఐలు కట్టమని చెప్పి? లాక్. ప్రొఫెషనల్ లైఫ్లో గ్రోత్ని లాక్ చేసుకొని ఏం సాధిస్తాము? ఎకనామికల్ ఇన్ఫ్లేషన్ అర్థం చేసుకోకపోతే యూఆర్ గోయింగ్ టు బి డై. మొన్న ఫ్రెండ్ కాల్ చేశాడు, 1.5 crores పెట్టి హైదరాబాద్లో ఫ్లాట్ తీసాడు. అందులో 1.2 lakhs ఈఎంఐస్, దాని మీద అంతా 2.4 lakhs ఈఎంఐస్ ప్రిన్సిపల్స్తో ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి కట్టాలి. 2.4 lakhs డౌన్ ద లైన్ 15 years. అంటే ఆయన తీసుకున్నాక 2.5 crores. విల్ ఇట్ వర్క్ ఎకనామికలీ? నీకు వస్తున్న స్మాల్ జాబ్తో కెన్ వీ ఇన్వెస్ట్ 2.5 crores ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్? నీకు ఎకనామిక్స్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ అర్థం కాకపోతే యూఆర్ గోయింగ్ టు డూ ఆల్ ద మిస్టేక్స్. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే నీకు ఉన్న జీతానికి నువ్వు కారు కొనగలవా? కారు కొంటే ఈ జాబ్ లేకపోయినా సరే లైఫ్ లాంగ్ కారు మెయింటైన్ చేయగలవా? దట్ ఈస్ కాల్డ్ బీఈపీ. 21 years జాబ్ రాగానే పెద్ద కారు కొనేసుకొని తిరగడం కాదు. అదే జాబ్ లేకపోతే అదే కారు నువ్వు లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయగలవా? దట్ ఈస్ కాల్డ్ బ్రేక్ ఇన్ పాయింట్. నువ్వు బ్రేక్ ఇన్ పాయింట్ రాకుండా నువ్వు టచ్ చేస్తే ఎకనామికల్గా ఇట్స్ గోయింగ్ టు బి ప్రెషర్, యూఆర్ గోయింగ్ టు బి బ్లాక్. ఒక్కసారి చూడండి డైవర్స్ ఎక్కడ ఎక్కువ అవుతున్నాయో. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ అమౌంట్ ఉంటుంది, అయినా డైవర్స్ ఎందుకు అవుతున్నాయి? ఎందుకంటే బ్రేక్ ఇన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసిన చేత కాదు. ఎక్కడ కారు కొనాలి, ఎక్కడ ఇల్లు కొనాలి, ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ జాబ్స్ ఏమి పర్మనెంట్గా ఉండిపోతాయా, లేకపోతే జాబ్స్ ఇండికేటర్ ఎలా మార్చుకోవాలి, ఎలా పెంచుకోవాలి, అవన్నీ క్యాలిక్యులేట్ చేయకుండా రాంగ్ మిస్టేక్ చేసాం అనుకోండి, ఇట్స్ గోయింగ్ టు బి ఇంపాక్ట్ ఆన్ అవర్ ఎకనామికల్ లైఫ్. సో ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఎకనామికల్ లైఫ్. లాస్ట్ హెల్త్. నువ్వు 40-45 దాటిపోయిన తర్వాత హెల్త్ అనేది వన్ ఆఫ్ ద కీ ఇండికేటర్ ఫర్ యువర్ సక్సెస్ఫుల్ లైఫ్. ఒక 60కి వెళ్ళిన తర్వాత ఈ 4 parameters కానీ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే నీ హ్యాపీ లైఫ్ కానీ క్యాలిక్యులేట్ అవుతుంది. నువ్వు 60 years వెళ్ళిపోయి బీపీ తన్నేసింది, ఒబిసిటీ వచ్చేసింది, నల్లలేకపోతున్నావు, కూర్చోలేకపోతున్నావు, వాట్ యువర్ గోయింగ్ టు అచీవ్ ఇన్ ద లైఫ్? నేను ఎక్కడో చెప్పినట్టు 60 to 70 నువ్వు రిటైర్ నిల్చొని నడిస్తే దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ఫుల్ లైఫ్. 70లో ఎవడి హెల్ప్, పూరి జైనా చెప్పాడు, 70లో నువ్వు ఎవడి హెల్ప్ లేకుండా నడిస్తే దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. సో నువ్వు 40-45 దాటిన తర్వాత నీ హెల్త్ అనేది ఒక కీ ఇండికేటర్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా కాదని చెప్పడానికి. సో ఈ 4 pillars కలిస్తే నీ లైఫ్ సక్సెస్ఫుల్గా డిసైడ్ అయిపోతుంది. ఈ 4 pillarsని మనం అప్పుడప్పుడు అనలైజ్ చేసుకుంటూ వెళ్తుండాలి సక్సెస్ఫుల్ లైఫ్కి. ఓకే, లెగిసామా, పడుకున్నామా, తిన్నామంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇట్ అవుట్ అంటిల్ అన్లెస్ తాతల దించి బాబులు దించి కొన్ని కోట్లు వచ్చి వెనకాల కూర్చుంటే ఇట్స్ ఫైన్. అది చాలా తక్కువ మందికి వస్తుంటుంది. 90% పీపుల్ హ్యాస్ టు స్ట్రగుల్ లైక్ యూ. లైఫ్తో పరిగెడుతుండాలి, లైఫ్తో యుద్ధం చేస్తుండాలి, లైఫ్తో చేసి చేస్తుండాలి, సొసైటీ నుంచి ప్రెజర్ తీసుకుంటుండాలి, దాని నుంచి నేర్చుకుంటుండాలి, దాని నుంచి మళ్ళీ లెగుస్తుండాలి, పడుతుంటాం, లేస్తుంటాం, నేర్చుకుంటూనే ఉంటాం. నువ్వు నేర్చుకోవడం ఆపినంత వరకు నేను ఎవరు ఆపలేడు. ఈరోజు కొట్టచ్చు, దాని నుంచి నేర్చుకుందాం, రేపు కొట్టచ్చు, దాని నుంచి గట్టిగా నేర్చుకుందాం. మనం చూస్తే అందరూ నవ్వుతూ వచ్చి మనం పట్టుకొని అభిమానంతో, ప్రేమతో ఇది మావాడు బాగుండాలని చెప్పి ఎవడు కోరుకోడు. ఎవరికంత ఓపెన్ హార్ట్ లేదు సొసైటీలో కూడా. నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపోవడం. ప్రాబ్లమ్స్ వస్తాయి, పడతాం, నేర్చుకున్నంత లెగుస్తూనే ఉంటాం. సొసైటీ అంతా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఇన్ మై లైఫ్. చాలా డౌన్ చూశాను. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ లైఫ్తో చాలా డౌన్ చూశాను. బట్ ఇట్ టేకెన్ మీ షార్ట్ టైమ్ టు కమ్ అప్ ది స్ట్రగుల్. సో hope you got my point. Cheers. Have a nice and beautiful year 2025. Grand welcome. Thank you very much.